ఏదైనా చిన్న సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక మంచి పుష్ రావాలి. ఆ పుష్ వచ్చిందైతే బావగారు ఇంకా బన్నీ అన్న వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేము సక్సెస్ టూర్ వేయడం జరిగింది. కర్నూలు, కడప, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, విజయవాడ మొత్తం తిరిగామండి 2 రోజుల్లో. ఎక్కడికి వెళ్ళినా బావగారి ఫ్యాన్స్ అని సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను, బావగారికి కూడా థ్యాంక్ యూ. అంటే ఆయన తీసిన ఒక మంచి కథని ఆడియన్స్ బాగా తీసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక మంచి కథ ఇచ్చారు, నాకు 2వ హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టార్టింగ్లో చాలా తిట్టుకున్నానండి. ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నాడు, బురదల్లో పొల్లాడిస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, ఏమనుకుంటున్నాడు ఈయన అనుకునేవాడిని. కానీ ఒక మంచి హిట్ సినిమా ఇద్దామనే ఉద్దేశంతోనే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సమీర్ గారు, ఆ, చాలా బాగున్నాయి ఫ్రేమ్స్. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది అంటే దానికి మీరే సార్. ఫుల్ ఎండ అండి మేము షూట్ చేసిన టైంలో. ఆ టైంలో కూడా అసలు ఎండ తెలియనీయకుండా ఒక మంచి ఆ, మాకు ఎండ తగిలింది కానీ కెమెరాకి ఎప్పుడు ఎండ తగలలేదండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగున్నాయి. సూఫియానా సాంగ్ గురించి అయితే ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే అంకిత్ ఇంకా చౌదరి గారు ఇద్దరు ఎప్పుడు చూసినా సెట్లో ఎప్పుడు ఒక షూటింగ్కి వెళ్తున్నట్టు ఏ రోజు అనిపించలేదండి మాకు. వెళ్ళి ఎంజాయ్ చేసి టైం పాస్ చేసి ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టు అనిపించేది మాకైతే, కలిసి కూర్చొని తింటూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఉన్నారు కాబట్టే సినిమా ఈరోజు ఈ లెవెల్లో ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వాజ్ గారు అయితే అసలు సార్, ఇంతకుముందు మీరు ఎంత కష్టపడ్డారో తెలియదు సార్ సినిమాల పైన, కానీ మా సినిమా పైన అయితే చాలా కష్టపడ్డారండి. ఇది అవసరం. అందరినీ సావగొట్టేవాళ్ళు, ఆయనే ఫోన్ చేసేవాళ్ళు అందరికీ. ఆఖరికి మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారికి కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు థ్యాంక్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే అరవింద్ గారు, అలానే విద్యక్క, ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక మంచి సినిమాలో నన్ను తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అజయ్ గారు ఇంకా రామిర్యాల గారు ఇద్దరు ఇరక్కొట్టేశారండి. అలానే లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుందండి, రాంభజను అని. ఆ పాట నా ఫేవరెట్ సార్. నిజంగానే చెప్తున్నాను, ఆ లాస్ట్లో ఆ పాట పాడడం అనేది అసలు ఆ సినిమా, మన సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.